హాయ్ అండి. నేను ఇడ్లీలోకి దోశలోకి టమాటా చట్నీ చేస్తున్నానండి. 4 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు తీసుకున్నాను. 4 టేబుల్ స్పూన్ ఏమో పల్లీలు తీసుకున్నానండి. దీన్ని దోరగా ఆయిల్ వేసి ప్యాన్ పెట్టుకుని వేయించుకుంటున్నాను. వేయించుకుని ఒక గిన్నెలోకి తీసుకుని ఆయిల్లోకి కొంచెం పచ్చిమిరపకాయలు వేసి వేయించుకుంటున్నానండి. వేగిన తర్వాత టమాటా ముక్కలు తీసుకున్నాను. 300 గ్రాములు అండి అవి. టమాటా ముక్కలు తీసుకున్నాను నేను. కొంచెం చింతపండు ఉప్పు వేసుకుని బాగా మగ్గనిచ్చుకుంటున్నాను. కొంచెం వాటర్ ఊరాలంటే అండి ఉప్పు వేసాం కదా, దానికి మూత పెట్టుకుంటానండి నేను. మూత పెట్టుకుంటే మనకు వాటర్ అయ్యి ఊరి బాగా వస్తుంది. మూత పెట్టుకున్నానండి. చూసారా వాటర్ వచ్చింది. ఇప్పుడు మూత తీసేయచ్చండి. దగ్గరికి ఎగిరిపోయే వరకు వాటర్ మనం తీసుకుందాము. ఎగరబెట్టే వరకు పొయ్యి మీద పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే అడుగు పట్టకుండా సరిపోతుందండి. చూసారు కదండి, దగ్గరికి వచ్చేసింది. చట్నీకి కాబట్టి మాత్రం ఉంచేసుకుందాం. నేను స్టవ్ ఆపేసుకుంటానండి. స్టవ్ ఆపేసాను నేను. చూసారా, అందులో పచ్చి ఎల్లుల్లిపాయలు రేకలండి, కొంచెం జీలకర్ర. నేను పొట్టు తీయలేదండి ఎల్లుల్లిపాయలకి రేకలకి. ఇదిగోండి తాలింపుకి మిక్సీలో పట్టేసుకున్నాను. తాలింపు రెడీ చేసుకున్నానండి. ఆయిల్ పోసుకుని మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకున్నానండి. బాగా వేగిన తర్వాత మిక్సీ గిన్నెలో ఇందులో వేసుకుంటే కొంచెం మనకు నిలవ కావాలంటే ఉంటుందండి. ఇది 5 days వరకు ఉంటుంది పచ్చడి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి, బయట ఉండదు, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తాలింపులు వేసుకుంటే బాగుంటుందండి. రెడీ అండి టమాటా పచ్చడి. చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.